ఖాళీగా కూర్చొని అట పండ్ల పూలను వేసుకొని పోతారు. కొన్ని వీడియోలు ఆ బస్సు ఏదో చూద్దామంటే బస్సు దొరుకుతలేదు, నెంబర్ దొరుకుతలేదు. ఆ మనిషి ముఖం చూద్దామంటే మనిషి ముఖం కూడా దొరుకుతలేదు. ఇట్లా పెడుతురు, ఇట్లా తోమిస్తారు, ఆ వీడియో పెడుతురు. చూడు ఈ బస్సు పెట్టడం మూలంగా వీళ్ళు ఎట్లా అయినారు అంటారు. బస్సులో కూర్చొని ఒక ఎరో ఉల్లిగడ్డ ఒలుస్తున్నట్టుగా. సరే ఖాళీగా కూర్చున్నా, ఎందుకు ఈ టైం అంతా వేస్ట్ చేయాలని చేసుకున్నారేమో. అదేమన్నా తప్ప? అల్లం వెల్లిపాయ తీస్తే తప్ప? అది కూడా తప్పుగా చూపించారు. అదేవిధంగా అల్లికలు చేసుకుంటారు. మహిళలకు ఒకప్పుడు ఒక ఆధారం, ఇప్పుడు కూడా అదొక ఆధారం. ఒక 2-3 గంటలు ఆదిలాబాద్ నుంచి రావాలంటే 4 గంటలు 5 గంటలు జర్నీ. మరి ఆమెకు ఒక పని ఇంటికాడ ఉంటే ఆ పని చేసుకునేది, ఇటు 2 పనులు అయితే అని చేసుకున్నదేమో. అట్లాంటివన్నీ కూడా చేసి అసలు బస్సు ప్రయాణమే వేస్ట్ అనే కాడికి కొంతమందిని తీసుకొస్తారు. ఇది మీరు ఆలోచించాలి. నేను మా సీతక్క చెప్తాను, అవు బస్సులో అల్లం వెళ్ళిపోయారు తప్పని మేము ఎక్కడన్నాం అక్క, మేము అనలే. కాబట్టి దానికోసమే బస్సు పెట్టిరండి, మాకు తెలియక మేము మామూలుగా నడిపినాం. మీరు మాకేదో తెలియకపోయా పాపం, మీరు అప్పుడే చెప్తే బాగుండు. బస్సుల కుట్లు అల్లికెళ్ళైతే తప్పని మేమెందుకంటాం అక్క. ఎక్కువ పెట్టు బస్సులు తన్నుకుంటాను, మంచిగా లేదు పెట్టు, మనిషికో బస్సు పెట్టు. మేమెందుకు అంటాం? మనిషికో బస్సు పెట్టు, మంచిగా అంత కుటుంబం పోయి మంచిగా కుట్లు అల్లికలు, అవసరమైతే బ్రేక్ డ్యాన్సులు, రికార్డింగ్ ఏం చెప్తారో చేయండి. మేమెందుకు అంటాం? ఏమంటారు చేయండి. కానీ ఇట్లా ఈ రకంగా బస్సులలో కొట్టుకునే పరిస్థితి ఎప్పుడైనా ఉన్నారా? కేసీఆర్ ఉన్నప్పుడు సీట్ల కోసం కొట్టుకున్నాడు, సిగలు పట్టుకున్నాడు, గుద్దుకున్నాడు, ఎన్నెన్ని చూస్తున్నాం కొత్త బస్సు అన్నారు. ఇవాళ బస్సు పరిస్థితి ఎట్లుందో మీరే చూస్తున్నారు. ఆఖరికి ఆర్టీసీ కార్మికులు, డ్రైవర్లు, కండక్టర్లు వాళ్ళని ఎత్తిపట్టుకునే పరిస్థితి వచ్చింది. ఇక్కడ వాళ్ళ సీట్లకి వెళ్ళి నువ్వు కూడా కూర్చుంటారు. ఇవాళ ఈ పరిస్థితి బస్సు. అట్లా మహిళలకు కూడా ఇలా వ్యవహారం అర్థమైంది. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.